హాయ్ అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు వీడియోలో నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను కాక్టైల్ తయారు చేశాను అనమాట. ఈ కాక్టైల్ అంటే ఏంటంటే రకరకాల మందులన్నిటి కలిపి ఒక మంచి డ్రింక్ చేసుకోవచ్చు. దీంట్లో ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మొన్న జనవరి 1కి మేము గ్యాదర్ అయినప్పుడు ఈ డ్రింక్ అయితే తయారు చేసామన్నమాట. నేను కుతూహలంగా నేను చేస్తానని చెప్తే దే లెట్ మీ డూ ఇట్ అనమాట. సో ఈ ప్రొసీజర్ అంతా ఎట్లా ఉంటుందో మీకు చూపెడతాను. మీరు కూడా కావాలంటే ట్రై చేసుకోండి. ఇది చాలా ఈజీ, చాలా సింపుల్, చాలా ఫాస్ట్, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్. డిస్క్లైమర్ వచ్చేసరికి ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. కానీ మీరు చెప్పేవాళ్ళు చేసేటోళ్ళు కాదు, చేసేటోళ్ళు చెప్పేవాళ్ళు కాదన్నట్టు నేనైతే మందు తాగను. మందు తాగడం తాగపోవడం మీ ఇష్టం. కానీ లిమిటెడ్ మోతాదులో తాగారనుకోండి, ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి, గుడ్ ఫర్ యువర్ హెల్త్, గుడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి. సో ముందైతే వీడియోలోకి వెళ్దాము. డ్రింక్ ఎలా వచ్చిందో చూద్దాము. మీరు కూడా ఎప్పుడైనా కావాలంటే క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ వీడియోస్ చేసి మీకు పంపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడైతే మనము ఫస్ట్ అబ్సల్యూట్ వోడ్కా వేసాము. ఈ వోడ్కా వేసిన తర్వాత అందరు చెప్తున్నారు, నాకేం తెలియదు కదా, అందరు చెప్తా ఉన్నారు. నేనైతే గోల్డెన్ డ్రాప్స్ అని ఆ లాస్ట్ 1 డ్రాప్ కూడా వేస్తూ ఉన్నాను అనమాట. బేసిక్లీ మందు తాగే వాళ్ళందరికీ లాస్ట్ డ్రాప్స్ ఇది వెరీ వాల్యుబుల్. నెక్స్ట్ వచ్చేసరికి లెమనేడ్ వేయాలి. మనకి ఏం వేయాలో తెలియదు కాబట్టి అందరిని అడుగుతా ఉన్నాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ డైరెక్ట్ చేస్తున్నారు మనల్ని, మనం ఓన్లీ పోయటం వరకే. లెమనేడ్ వేస్తున్నాను. లెమనేడ్ 30%, 50%, 60% అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ బ్యాచే కాదు కానీ మా ఫ్రెండ్స్ బ్యాచ్ అన్ని సర్కిల్లో కూడా అందరూ సైంటిస్టులు అయిపోతారు. తాగేటప్పుడు మాత్రం ఒక పెగ్గుకి 30, 40 అంటారు. ఏం తెలియకుండా అంత తాగుతారు. చిన్న వేసాను, పెద్ద వేసాను అని చెప్తారు. ఏం చేసినా తాగేది ఊగేదే. తర్వాత అయితే 7up కూల్ డ్రింక్ కూడా వేసాము. ఇదంతా సోడా అనమాట. దాని టేస్ట్ దానికి ఉంటుంది. 7up ఆల్మోస్ట్ 75% పైన వేసాము. తర్వాత వచ్చేసరికి వీటన్నిటిని ఐస్ వేసాము ఫుల్గా. ఆల్మోస్ట్ 3/4 దాకా ఐస్ వేసాము. ఐస్ జస్ట్ చల్లదనం కోసము. తర్వాత ఏమో ఈ బ్లూ కలర్. సో ఈ డ్రింక్ వచ్చేసరికి బ్లూ థండర్ అనమాట. బ్లూ థండర్ కాక్టైల్. ఆ బ్లూ కలర్ కోసము ఆ బ్లూ కలర్ది డ్రింక్ ఉంటుంది. ఆ డ్రింక్ తెచ్చారు, డ్రింక్ వేసాము. డ్రింక్ మొత్తం ఆల్మోస్ట్ 50% పైన వేసాను అనమాట. వేసి మంచిగా స్టిర్ చేశాను. తర్వాత డ్రింక్ రెడీ అయిపోయిందన్నారు. నేను ఇంకా ఏం చెప్పానంటే ఆ వాటర్ మిలన్ ఫ్లేవర్ కూడా వేద్దాం. ఆ రెడ్ కలర్లో ఉంది కదా, అది కూడా వాటర్ మిలన్ ఫ్లేవర్. ఆ పక్కన ఉన్నాయని విస్కీ. సో ఆ వాటర్ మిలన్ ఫ్లేవర్ కూడా వేసాను అనమాట. కొంచెమే వేసాను, ఫ్లేవర్ ఓవర్ టేస్ట్ రాకుండా. తర్వాత అందరూ తాగి అసలు చాలా బాగుంది అని చెప్పారు. నాకు కూడా తాగబుద్ధి అయింది. కానీ మనం కట్టుదిట్టంగా ఉంటాం కాబట్టి, ఆల్కహాల్కి దూరంగా ఉండాలనుకున్నాం కాబట్టి మనం ఆల్కహాల్ టచ్ చేయలేదు. టేస్ట్ చేయడానికి అందరూ చిన్న చిన్న కప్పుల్లో తీసుకున్నారు.